మనం ఈరోజు పాఠము నిన్నెక్కడైతే ఆపామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. నిన్నటి పాఠం నుంచి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. నిన్న మనము ఏకసభా విధానంలో ఉండే లాభాలు, ఏకసభా విధానం వల్ల కలిగే నష్టాలను మనము నిన్న చర్చించాం. ఈరోజు ద్విసభా విధానం అంటే ఏమిటి? ద్విసభా విధానం ఉండడం వల్ల కలిగే లాభాలేమిటి? ద్విసభా విధానం ఉండడం వల్ల కలిగే నష్టాలేమిటి? అనే విషయాన్ని మనము ఈరోజు చర్చిద్దాం. ద్విసభ అంటే ఏమిటి? 2 సభలు కూడుకున్న శాసనసభ అని అర్థం. 2 సభలు, 2 శాసనసభలు, 2 సభలో శాసనసభలో 2 సభలు ఉంటే దాన్ని ద్విసభ శాసన సభ అని అంటారు. ఇక్కడ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది ద్విసభకు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ విషయం. ద్విసభ నిర్మాణం ఎలా జరుగుతుంది? మనకు అనేక దేశాలు ద్విసభ విధానాన్ని కలిగి ఉన్నాయి. మన భారతదేశం కూడా ద్విసభ విధానం కలిగి ఉంది. అమెరికా ద్విసభ విధానాన్ని కలిగి ఉంది. బ్రిటన్ ద్విసభ విధానాన్ని కలిగి ఉంది. ఇది రకరకాలుగా ఈ 2 సభలకు ఎన్నికలు జరుగుతాయి. ఏమిటి ఆ ఎన్నికలు? ఎలాంటి ఎన్నికలు? ఏ విధంగా ఉంటాయనేది మనం చూద్దాం ఒకసారి. ద్విశాసన సభ విధానంలో దిగువ సభలోని ప్రజాప్రతినిధులు ప్రజలు సార్వజనీయ ఓటు హక్కు ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఎగువ సభలోని ప్రతినిధులను పరోక్షంగా ప్రజలు ఎన్నుకుంటారు. 2 సభలు ఉన్నట్లయితే దానిని ద్వంద్వ శాసన విధానం అంటారు. నేడు ప్రపంచ రాజ్యాలలో ద్విసభ విధానమే అమల్లో ఉంది. అమెరికా, ఇంగ్లాండు, ఇండియా, స్విట్జర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, పూర్వపు రష్యా మొదలగు దేశాలలో 2 సభలు ఉన్న చోట ఒక దానిని ఎగువ సభ లేక రెండవ దాన్ని దిగువ సభ అని, మరియు దానిని దిగువ సభ లేక మొదటి సభ అని వ్యవహరిస్తారు. సో మనకి అనేక రకాలుగా దీన్ని వ్యవహరిస్తారు. ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో కూడా ద్వంద్వ శాసనసభ విధానం అమల్లో ఉంది. దిగువ సభలు సాధారణంగా ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాయి. ఎగువ సభలు ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోబడతాయి. ద్విసభ విధానం ఈ కింది లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి మనకు 2 సభలు ఉంటాయి. 2 సభల్లోన ఎగువ సభ, దిగువ సభ అని మనం వాటిని పిలుస్తాము. తర్వాత టెక్నికల్గా వేరే వేరే పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఏ దేశంలో ఏ పేర్లు ఎలా ఉంటాయి అనే అంశాలు కూడా ఒక్కొక్కటిగా వివరించుకుంటూ వెళ్దాం. కానీ ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దేశంలోనూ సాధారణంగా దిగువ సభకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యక్షంగా ప్రజల చేత ప్రజలకు ఇచ్చిన సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా ద్విసభలోని సభ్యులను దిగువ సభ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. దిగువ సభ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఎగువ సభకు పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయి. పరోక్ష ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, ఎన్ని రకాలుగా జరుగుతాయి అనేది 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. 1 by 1 డిస్కస్ చేద్దాం. రైట్. ద్విసభకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. 2 సభలు కలిగిన శాసనసభను ద్విసభ విధానం కలిగిన దేశము లేక రాజ్యము అని చెప్పుకుంటాం సాధారణంగా. ఈ కింది లక్షణాలను ఉన్నాయి కొన్ని. ఏంటి? ద్విశాసన సభలో ప్రతినిధుల ఎన్నిక, ప్రత్యక్ష ఎన్నిక, పరోక్ష ఎన్నిక, కార్యనిర్వాహక అధికారిచే నియామకం, వారసత్వ సూత్రం. ఈ 4 ఉంటాయి. ఎలా ఉంటాయి ద్విసభ లక్షణాలు అంటే, ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి ద్వారా కొన్ని దేశాల్లో ఎన్నుకోవడం జరుగుతుంది. రెండో సభకు రెండో సభ కూడా ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి కొన్ని దేశాల్లో. ఆ దేశాలు ఏంటి, ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయో ఒకసారి చూద్దాం. కొన్ని దేశాలలో ఎగువ సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అమెరికాలో ఎగువ సభ అయిన సెనేట్కు ప్రతి రాష్ట్రం నుంచి 2 ప్రతినిధులను చెప్పున మొత్తము 100 మంది ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఉదాహరణకు అమెరికా సెనేట్కు ఈ పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. ఆస్ట్రేలియాలోని 6 రాష్ట్రాలు 10 మంది ప్రతినిధులు చెప్పున మొత్తం 60 మంది ప్రతినిధులను ఎగువ సభ అయిన ఆస్ట్రేలియన్ సెనేట్కు ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఈవెన్ రెండవ సభలో మామూలుగా సాధారణంగా అయితే దిగువ సభకి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు వాళ్ళు సార్వజనీన వయోజన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దిగువ సభ సభ్యులను లేక ఎంపీలను మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఎన్నుకోవడం జరుగుతుంది. కొన్ని దేశాల్లో అయితే ఎగువ సభకు కూడా ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. ఏ దేశాలంటే అమెరికాలో ఉండే 50 రాష్ట్రాలు, ఆస్ట్రేలియాలో ఉండే 6 రాష్ట్రాలు.
ఆస్ట్రేలియాలో 6 రాష్ట్రాలున్నాయి. 6 రాష్ట్రాలు కూడా ప్రత్యక్షంగానే ఎన్నికలు జరుగుతాయి. దాన్నే ఆస్ట్రేలియాలో ఉండే ఎగువ సభను ఏమంటామంటే ఆస్ట్రేలియన్ సెనేట్ అంటారు. ఆస్ట్రేలియన్ సెనేట్ అంటారు. అమెరికాలో ఉండే ఎగువ సభను అమెరికా సెనేట్ అంటారు. అమెరికన్ సెనేట్ అంటారు. కాబట్టి అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరిని ప్రత్యక్షంగా సెనేట్ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. తర్వాత ఆస్ట్రేలియాలో 6 రాష్ట్రాలున్నాయి. 6 రాష్ట్రాల నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి 10 మంది సభ్యులను ఎగువ సభకు ఎన్నుకోవడం జరుగుతుంది. అది ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఎగువ సభకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా గూడా ఎన్నుకోవడం జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఇక రెండోది పరోక్ష ఎన్నిక పద్ధతి. పరోక్ష ఎన్నిక పద్ధతి అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్. సో, ఎగువ సభలో పరోక్ష ఎన్నికల ద్వారా కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అది ఏ విధంగా అనేది ఏ ఏ దేశాల్లో అనేదో ఒకసారి గమనిద్దాం. ప్రపంచంలోని కొన్ని కొన్ని దేశాలలో ఎగువ సభకు సభ్యులను పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. భారతదేశం ఎగువ సభ అయిన రాజ్యసభకు రాష్ట్ర శాసన సభ్యులు ఎన్నుకుంటారు. ఉదాహరణకు ఫ్రాన్స్, స్వీడన్, హాలండ్, నార్వే దేశాలలోని ఎగువ సభ సభ్యులను ఎన్నుకుంటారు. భారతదేశ రాజ్యసభకు 238 మంది సభ్యులను పరోక్షంగా ఎన్నుకుంటారు. మనం పరోక్షంగా ఎన్నుకునే ఎగువ సభ దేశాలు ఏవేవి ఉన్నాయంటే ఇండియా ఉంది అందులో నెంబర్ 1. ఇండియా తర్వాత మనకు ఫ్రాన్స్, స్వీడన్, నార్వే, హాలండ్. ఇవి ఎక్కడున్నాయి? మీరు ఒకసారి వరల్డ్ మ్యాప్ చూసినట్లయితే ఫ్రాన్స్, స్వీడన్, హాలండ్, నార్వే ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్. ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్. కాబట్టి యూరోప్‌లో ఉన్నాయి దేశాలు. యూరోప్‌లో ఉండే ఈ 4 దేశాలు మరియు భారతదేశము ఎగువ సభకు సభ్యులను పరోక్ష ఎన్నికల ద్వారా జరుగుతాయి. పరోక్ష ఎన్నికలంటే ఎట్లా? ప్రతి రాష్ట్రంలోన శాసనసభలుంటాయి. ఆ రాష్ట్ర శాసన సభ్యుల చేత ఎగువ సభ కేంద్రంలో ఉండే ఎగువ సభ అయిన రాజ్యసభ, మన దేశంలో అయితే రాజ్యసభ, మిగతా దేశాల్లో అయితే నేషనల్ అసెంబ్లీ, నేషనల్ కౌన్సిల్. ఫ్రాన్స్‌లో అయితే నేషనల్ కౌన్సిల్ అంటారు ఎగువ సభను. దిగువ సభను నేషనల్ అసెంబ్లీ అంటారు. కాబట్టి ఒక్కొక్క దేశాల్లో దానికి పేర్లు వేరువేరుగా ఉంటాయి. ఆ విధంగా ఆ దేశాల్లో పరోక్ష ఎన్నిక ద్వారా మనకు ఎగువ సభకు సభ్యులను ఎన్నుకోవడము జరుగుతుందని చెప్పవచ్చు. రైట్. సో, these are the countries which are having indirect election for upper house of the parliament. So, which are the countries? Holland, Sweden, France, then Norway. So, in these countries, elections were held indirectly, and these members of upper house were elected indirectly by the legislative members of that states. ఆ విధంగా మనకి ఎన్నికలు జరుగుతాయి. ఇక భారతదేశంలో అయితే 238 మంది మొత్తం టోటల్ రాజ్యసభ సభ్యుల సంఖ్య 250 మంది రాజ్యసభ సభ్యులుంటే, రాజ్యసభ సభ్యులు 250లో 238 మంది మాత్రమే రాష్ట్రాల అసెంబ్లీలు మరియు పాలిత ప్రాంతాల అసెంబ్లీలు. కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి ఉన్నాయి? మన భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు ఏవేవి ఉన్నాయి? అసెంబ్లీలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు. Which are the union territories which are having assemblies, legislative assemblies? ఏవి? పాండిచ్చేరి. సార్ పాండిచ్చేరి. పాండిచ్చేరి. ఇంకో దేశం, ఇంకొక కేంద్రపాలిత ప్రాంతం ఏంటి? ఢిల్లీ, పాండిచ్చేరి. ఇప్పుడు మనకు లక్షద్వీప్, లదాఖ్, కాశ్మీర్. అది కాశ్మీర్, పాండిచ్చేరి వచ్చాను సార్. కాశ్మీర్ ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ 2 అయింది కదా, 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టబడి ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరిగింది ఒక కేంద్రపాలిత ప్రాంతంలో. సో హెన్స్ మనం మళ్ళీ 3 చండీగఢ్ గాని వస్తా సార్. హలో, చండీగఢ్ వచ్చా సార్? నో, చండీగఢ్లో నీకు అసెంబ్లీ లేదు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ లేదు. కేవలము అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు పాండిచ్చేరి, ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీ. అది తర్వాత ఇప్పుడు కాశ్మీర్ కూడా కేంద్రపాలిత ప్రాంతము. దాన్ని కూడా అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎన్నికలు జరగలేదు. కాబట్టి భారతదేశంలో 3 కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ సభ్యులు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు ఎంపీలను ఎన్నుకుంటారు. రాజ్యసభ మెంబర్స్ ఎన్నుకుంటారు. మరియు భారతదేశంలో ఉండే 28 రాష్ట్రాలు, ఇప్పుడు 28 రాష్ట్రాలే. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోయింది కాబట్టి 29 రాష్ట్రాలు ఉండేటప్పుడు ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల శాసనసభ సభ్యులు, 238 మంది శాసనసభ సభ్యులను
కేంద్రంలో ఉండే రాజ్యసభలో ఎగువ సభలో ఉండే రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక మిగతా 12 మంది సభ్యులను నామినేట్ చేయడం జరుగుతుంది రాష్ట్రపతి రాజ్యసభకు. అది ఇంకొక విషయంలో మనం చెప్పుకుందాం. సో కాబట్టి భారతదేశంలో ఏ విధంగా ఉంది, పరోక్ష ఎన్నిక ద్వారా రాజ్యసభ అయిన ఎగువ సభకు సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ టు అప్పర్ హౌస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ స్వీడన్, హాలాండ్ అండ్ నార్వే. స్వీడన్, హాలాండ్, నార్వే అండ్ ఫ్రాన్స్. Indirect election, through indirect elections, member of the upper house were elected or being elected. So ఇది ఒకటి. ఇక మూడవ పద్ధతి ఏమిటంటే ఎన్నిక పద్ధతి, నియామక పద్ధతి నిర్మాణంలో మూడవ పద్ధతి ఏమిటంటే మనము కార్యనిర్వాహక అధికారిచే నియామకం. కార్యనిర్వాహక అధికారిచే అంటే కార్యనిర్వహణ అధికారులు రెండు రకాలుగా చెప్పొచ్చు. దేర్ క్యాన్ బి two types of executives. There can be two types of executive. One is real executive, another one is nominal executive. వాస్తవ కార్యనిర్వహణాధికారి, నామమాత్రపు కార్యనిర్వహణాధికారి. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ అదే చూస్తాం. కార్యనిర్వహణాధికారి విధులు అవన్నీ మనం గమనించినప్పుడు వాస్తవ కార్యనిర్వహణాధికారి అంటే ఏంటి, నామమాత్రపు కార్యనిర్వహణాధికారి అంటే ఏంటో విషయాలు మనము గమనిస్తాం. కాబట్టి ఇక్కడ మనకు కార్యనిర్వాహక అధికారిచే నియమించబడే విధానం కూడా కొన్ని దేశాల్లో ఉంది. ఏమిటి ఆ దేశాలు, ఏ విధంగా కార్యనిర్వాహక అధికారి చేత పడతారు ఎగువ సభ సభ్యులు లేక ఎగువ సభ సభ్యత్వం ఏ విధంగా వస్తుంది అని చూసినట్లయితే ఈ పద్ధతి కెనడాలో అనుసరించబడుతుంది. ఈ దేశంలో గవర్నర్ జనరల్ సభ్యులను జీవితం పరంపరం నియమించే అధికారము కలిగి ఉన్నాడు. వివిధ రంగాలలో పేరుగాంచిన వారికి ఈ పద్ధతి ద్వారా సభలో సభ్యత్వం లభిస్తుంది. దక్షిణాఫ్రికా దేశంలో ఎగువ సభ సభ్యులను రాజ్యాధినేత నియమిస్తాడు. మన దేశంలోని రాజ్యసభ మండలి యందు 12 మంది సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్ర శాసనసభలోని ఎగువ సభలోని సభ్యులను 1/6 వంతు సభ్యులు రాష్ట్ర గవర్నర్ చే నియమించబడతారు. ఇది ఏ దేశాలలో ఉందంటే భారతదేశంలో ఎగువ సభకు కొంతమంది సభ్యులను కార్యనిర్వహణాధికారి అనే రాష్ట్రపతి చేత నియమించడం జరుగుతుంది. కార్యనిర్వహణాధికారి అంటే భారతదేశంలో రాష్ట్రపతి ఎట్లాంటి కార్యనిర్వహణాధికారి అంటే భారతదేశంలో రాష్ట్రపతి ఎట్లాంటి కార్యనిర్వహణాధికారి అంటే నామమాత్రపు కార్యనిర్వహణాధికారి. కాబట్టి నామినల్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ రాష్ట్రపతి, అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ నామినేట్ 12 members to the upper house of the parliament, those who are having expertise in 6 sectors. 6 రంగాల్లో ప్రముఖ స్థానం కలిగిన వాళ్ళని, 6 రంగాల్లో విస్తృతమైన సేవలు అందించిన వాళ్ళని ఇక్కడ మనకు వీళ్ళు సభ్యులుగా నియమించడానికి ఆస్కారం ఉంది. నిష్ణాతులైన వాళ్ళను, ఎక్స్పర్ట్స్ని ఏ రంగాల్లో, సేవా రంగము, తర్వాత క్రీడల రంగము, తర్వాత సినీ రంగము, తర్వాత వ్యవసాయ రంగము, తర్వాత వ్యాపార వాణిజ్య రంగము, తర్వాత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటే ఏమంటారు, ఆటలు క్రీడలు చెప్పేశాను కదా. సో ఈ రంగాలలో నిష్ణాతులైన వాళ్ళని పార్లమెంటుకు సభ్యులుగా నియమిస్తారు. ఎగువ సభలో 12 మందిని రాష్ట్రపతి. ఇది భారతదేశంలో ఉండే వ్యవస్థ. అదే కెనడాలో అయితే కెనడాలో ఆ దేశ గవర్నర్ జనరల్ వివిధ రంగాలలో నిష్ణాతులైన వాళ్ళని జీవితకాలము సభ్యులుగా ఉండడానికి నియమిస్తారు. ఆ దేశంలో పార్లమెంట్లోని ఎగువ సభకు జీవితకాలం సభ్యులుగా ఉంటారు ఒకసారి నియమించబడితే ఆ సభలో. లైఫ్ లాంగ్ దే ఆర్ మెంబర్స్ ఆఫ్ దట్ అప్పర్ హౌస్ వన్స్ దే ఆర్ అపాయింటెడ్, వన్స్ దే ఆర్ నామినేటెడ్ బై ద ఎగ్జిక్యూటివ్. హూ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫ్ కెనడా? కెనడా ఎగ్జిక్యూటివ్ ఈస్ గవర్నర్ జనరల్ ఆఫ్ కెనడా. సో త్రూ నామినేషన్ ఆల్సో మెంబర్స్ ఆర్ సెంట్ టు అప్పర్ హౌస్. ఎగువ సభకు నియామకం ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి కెనడాలో ఆ విధంగా ఉంది. ఒక్కసారి నామినేట్ అయితే లైఫ్ లాంగ్ సభ్యులుగా కొనసాగే అవకాశం అక్కడ కెనడాలో ఉంది. భారతదేశంలో ఒక్కసారి ఎంపీగా నామినేట్ చేయబడితే 6 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉంటాడు. 6 సంవత్సరాల తర్వాత పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది. కొత్త సభ్యులు వెళ్ళిపోతుంటారు. అందుకోసమే భారత పార్లమెంట్లోని ఎగువ సభలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2/3 వంతు సభ్యులు పదవి విరమణ చేస్తుంటారు. 2/3 వంతు సభ్యులు పదవిని పొందుతూ ఉంటారు. పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మొత్తం టోటల్గా ప్రతి ఒక్క సభ్యునికి 6 సంవత్సరాల పదవీ కాలం, 6 సంవత్సరాలు పదవీ కాలం. కాబట్టి అదే కెనడాలో అయితే పదవీ కాలం అనేది లైఫ్ లాంగ్. ఒక్కసారి నియమించబడితే దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఇన్ కెనడా. వన్స్ యు ఆర్ నామినేటెడ్ టు ద అప్పర్ హౌస్ ఆఫ్ Canadian Parliament. So they are lifetime members of upper house once they are nominated by the executive of Canada. సో ఈ విధంగా మనము
కెనడాలో ఉండే అంశాన్ని మనము దృష్టిలో పెట్టుకోవచ్చు. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు వీళ్ళు? ఈ అంశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు చెప్పండి? కెనడా వాళ్ళు ఈ గవర్నర్ జనరల్ చేత నియమించబడే విధానాన్ని ఏ దేశం నుంచి ఆచరించారు? ఏ దేశం నుంచి స్వీకరించారు అంటే బ్రిటన్ దేశం నుంచి స్వీకరించారు. బ్రిటన్ దేశం నుంచి స్వీకరించారు. బ్రిటన్‌లో గూడా ఒక్కసారి సభ్యులుగా నామినేట్ చేయబడితే ఎగువ సభ అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్ దాన్నే ప్రభువుల సభ అంటారు. ప్రభువుల సభ లేదా ఎగువ సభ లేదా ప్రతినిధుల దాన్నేమంటారు ప్రభువుల సభ అని అంటారు. అందులో ఉన్నత కులాల, ఉన్నత వర్గీయులకు, ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్ళు, రాజవంశీయులకు సభ్యత్వం ఉంటుంది అందులో. వాళ్ళు సభ్యులుగా ఒక్కసారి నియమించబడితే జీవితకాలం వాళ్ళు సభ్యులుగా కొనసాగుతారు. అదే సూత్రాన్ని, అదే విధానాన్ని కెనడా గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. కెనడా గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. సో, ఇంకా కొన్ని దేశాలు ఏమున్నాయంటే దక్షిణాఫ్రికాలోని దేశంలో కూడా ఎగువ సభకు ఆ దేశ అధ్యక్షుని చేత నియామకం జరుగుతుంది. దక్షిణాఫ్రికా దేశం. ఇన్ సౌత్ ఆఫ్రికా, ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ విల్ నామినేట్ అప్పర్ హౌస్ మెంబర్స్ అని తెలుస్తుంది. సో, ఇది ఒక రకమైన విధానము ఎగువ సభకు సభ్యులను పంపించే విధానము. ఇక నాలుగవది వారసత్వ నియామకం. వారసత్వాన్ని ఆధారంగా చేసుకొని నియమించే దేశాలు కూడా ఉన్నాయి ఎగువ సభలో. అట్లాంటి దేశాలు బ్రిటన్ ముందంజలో ఉంది. ఇప్పుడు బ్రిటన్ కొంచెం ముందే చెప్పాను మీకు, అది కాదు. అది అక్కడ కూడా రాజే నియమిస్తాడు, లేక రాజు లేక రాణి నామినల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ బ్రిటన్ కంట్రీ. బట్ ఇక్కడ కూడా వారసత్వ సూత్రం ప్రకారంగా కొన్ని దేశాల్లో ఎగువ సభకు సభ్యులను నియమించడం జరుగుతుంది. బ్రిటన్‌లో ఈ పద్ధతి అమల్లో ఉంది. బ్రిటన్‌లోని ఎగువ సభ అయిన ప్రభువుల సభలో లార్డ్స్‌లను, స్పిరిచువల్ లార్డ్స్‌లను, పీర్స్‌లను, మహిళా పీర్స్‌లను రాజు నియమిస్తాడు. మహిళా పియర్స్, ఉమెన్ పియర్స్ అండ్ స్పిరిచువల్ లార్డ్స్ అంటే స్పిరిచువల్ లీడర్స్ ఉంటారు కదా. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికవేత్తలను, లార్డ్స్ అంటే ఎవరు? భూస్వాములు, రాజకుటుంబీకులు, వీళ్ళందరినీ ఎగువ సభ అయిన ప్రభువుల సభకు నియమించడం జరుగుతుంది. ఏ విధంగా? వారసత్వంగా ఈ నియామకాలు రావడం జరుగుతుంది. అంటే తాత పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో మనవడు లేక కొడుకు లేకుంటే మనవడు, అట్లా ఆ విధంగా వారసత్వంగా అదే కుటుంబానికి ఎంపీ స్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రభువుల సభలో. హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు దాన్ని. అందుకే లార్డ్స్, LORDS లార్డ్స్ అంటారు. హౌస్ ఆఫ్ లార్డ్స్. రాజు చేత నియమించబడిన ఈ సభ్యుల సభ్యత్వము జీవితకాలం కొనసాగుతుంది. వీళ్ళకు కూడా జీవితకాలము ఒకసారి నియమించబడితే వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్లే సభ్యులుగా కొనసాగుతారు ఆ యొక్క సభలో. సభ్యుని మరణాంతరం అతని సంతతికి చెందిన వారసత్వ సూత్రం ప్రకారమే సభ్యత్వం లభిస్తుంది. ఆయన చనిపోతే ఆయన కొడుకో లేకుంటే ఆయన వారసత్వానికి చెందిన ఎవరైనా ఉన్నట్లయితే వాళ్లకు మాత్రమే సభ్యత్వం లభిస్తుంది ఈ యొక్క విధానంలో. ఏ విధానమో వారసత్వ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని నియమించే పద్ధతిలో వారసత్వ సూత్రం ప్రకారం సభ్యత్వం కల్పించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇట్ ఈస్ అగైన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. Nominating any person, any individual to the upper house of the parliament is against the spirit of democracy. ప్రజాస్వామ్య వ్యవస్థలో నామినేషన్కు చోటు లేదు, వారసత్వ పరిపాలనలకు చోటు లేదు, వారసత్వంగా చట్టసభలో సభ్యత్వానికి చోటు లేదు. కానీ బ్రిటన్లో వారసత్వ పరిపాలన కింద వారసత్వ సూత్రాన్ని ఆధారం చేసుకొని ఎగువ సభ సభ్యులను నియమించే అవకాశం ఉంది. వారసత్వ సూత్రాన్ని ఆధారం చేసుకొని మనకు ఇక్కడ తెలుస్తుంది. దీన్ని బట్టి బ్రిటన్ కొంచెం ప్రజాస్వామ్య సూత్రానికి చుట్టుపడిసిందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్య సూత్రాలకు, ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని మనం కూడా చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ అగైన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఇక ఇది ఇంతవరకు చెప్పినవి 4 రకాల పద్ధతుల ద్వారా, 4 రకాల విధానాల ద్వారా ఎగువ సభలో 2 సభలున్న దేశాలలో ఎగువ సభకు సభ్యత్వం లభిస్తుంది. ఏ విధంగా? ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కొన్ని దేశాల్లో సభ్యులుగా ఎన్నుకోబడతారు. పరోక్ష ఎన్నికల ద్వారా కొన్ని దేశాల్లో సభ్యులుగా ఎన్నుకోబడతారు. తర్వాత కార్యనిర్వాహక అధికారి చేత నియమించబడి కొన్ని దేశాల్లో నియామకం జరగడం వల్ల సభ్యులుగా కొనసాగే అవకాశం ఉంది. కొన్ని దేశాలు, బ్రిటన్ లాంటి దేశంలో రాజరిక వ్యవస్థ కలిగిన దేశంలో, ఎందుకంటే నామినల్ మోనార్కీ ఉంది బ్రిటన్లో ఇప్పటికీ, నామమాత్రపు రాజరికం బ్రిటన్లో ఇప్పటికీ కొనసాగుతుంది. రాజు నామమాత్రంగా ఉంటాడు, పరిపాలన పార్లమెంటే చూసుకుంటుంది, ప్రధానమంత్రి చూసుకుంటాడు. పార్లమెంట్ తరహా ప్రభుత్వ విధానాలన్నీ జరుగుతుంటాయి. కానీ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ కింగ్ ఆర్ క్వీన్. అందుకోసమే అక్కడ ప్రిన్స్లీ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ప్రిన్స్లీ కుటుంబాలు ఉంటాయి కదా, రాజ కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి
ఎగువ సభలో ఈ యొక్క పద్ధతిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది బ్రిటన్ దేశంలో. సో, కాబట్టి ఈ 4 రకాల పద్ధతుల ద్వారా ఎగువ సభ లేక రెండవ సభకు ఎన్నికలు జరుగుతాయి లేక నియామకాలు జరుగుతాయని మనము చెప్పుకోవచ్చు. నౌ లెట్ us see and what is the duration of the membership? వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది మెంబర్‌షిప్? శాసనసభల పదవీ కాలం ఎంత అని చూసినట్లయితే ప్రపంచ దేశాలలో అనేక రకాలుగా ఉన్నాయి. బ్రిటన్‌లో కామన్స్ సభ పదవీ కాలం 5 సంవత్సరాలు. హౌస్ ఆఫ్ లార్డ్స్ పదవీ కాలం జీవితాంతం సభ్యత్వం కలిగి ఉంటారు. అమెరికాలో సెనేట్ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పదవీ కాలం 2 సంవత్సరాలు. కెనడాలో సెనేట్ సభ్యుల జీవితాంతం సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. హౌస్ ఆఫ్ కామన్స్ పదవీ కాలం 5 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? ఎగువ సభ సభ్యుల పదవీ కాలం ఎంత? లేక లోక్సభ సభ్యుల పదవీ కాలం ఎంత? చెప్పండి. ఒక్కసారి ఎంపీగా లోక్సభకి ఎన్నికైతే వాళ్ళ యొక్క పదవి ఎన్ని సంవత్సరాలు ఉంటారు పదవిలో? రేయ్! ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉంటారయ్యా? అరేయ్! ఉన్నారా మీరు? అరే బాబు! 6 సంవత్సరాలు. వింటున్నాను సార్. ఎవరమ్మా? 6 సంవత్సరాలు. సార్ 5 ఇయర్స్. 6 దేనికి? సంవత్సరాలు సార్. 5 సంవత్సరాలు ఏ లోక్సభ సభలో సభ్యుల పదవీ కాలం? 6 సంవత్సరాలు సార్. లోక్సభ లక్ష్మీ నరసింహ పదవి ఏ సభకు సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు? లోక్సభ సార్. ఆ? లోక్సభ. లోక్సభ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలయ్యా, 6 సంవత్సరాలు కాదు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలము 6 సంవత్సరాలు. అంటే ఎగువ సభ సభ్యులు ఒక్కసారి ఎంపీగా నియమించబడితే ఇంతకు ముందే చెప్పాను కదా అదే పాయింట్‌ని. 12 మంది సభ్యులను రాష్ట్రపతి నియమిస్తూ కార్యనిర్వాహక వర్గం చేత నియమించే విధానంలో నేను చెప్పాను. ఏమిరా ఇంత దారుణంగా ఉన్నారు మీరు? 6 సంవత్సరాల పదవీ కాలం ఉంటారు వాళ్ళు. ప్రతి 2 సంవత్సరాలకి 2/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తూ ఉంటారు. 2 సంవత్సరాలకి 2/3 వంతు సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ యొక్క పూర్తి కాల పరిమితి, పూర్తి కాల పరిధి, వాళ్ళ పదవీ కాలము 6 సంవత్సరాలు ఇంతకు ముందే చెప్పాను కదరా! మీరేమిరా ఇలా ఉన్నారు? ఇంత దారుణంగా ఉన్నారు? మైండ్ ఉందా లేదా బంకమట్టి ఏమైనా పెట్టుకున్నారా? మెదడు More controls. Meeting. Speaking. Switch video layout. Speaking. Speaking. Sivasham. Leave meeting. ఏరా ఇప్పుడే చెప్తు కదరా ఇంతకు ముందు. ఇట్లా ఉంటే ఎట్లా రా నాయనా ఇంత దారుణంగా ఉంటే మీరు? రైట్. సో మనకు ఒక్కొక్క దేశంలో పదవీ కాలము లోక్సభ, రాజ్యసభ లేదా ఎగువ సభ, దిగువ సభ. మనకు అమెరికాలో ఎగువ సభని ఏమంటాం? సెనేట్ అంటాం. అమెరికాలో ఎగువ సభ పదవీ కాలం 6 సంవత్సరాలు. దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రతినిధుల సభకేమో 2 సంవత్సరాలు. బ్రిటన్‌లో ఎగువ సభ అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్‌కి జీవితాంతం పదవీ కాలంలో ఉంటారు. ఒక్కసారిగా ఎంపీగా నియమించబడితే దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ అంటే సాధారణ సభ. దాంట్లో 5 సంవత్సరాల పదవీ కాలం. హౌస్ ఆఫ్ కామన్స్ కెనడాలో అయితే 5 సంవత్సరాలు. హౌస్ ఆఫ్ అప్పర్ హౌస్ ఎక్కడైతే ఉందో కెనడాలో ఉందో దాంట్లో 6 సంవత్సరాల పదవీ కాలంగా అంటే 6 కాదు జీవితకాలం పదవిలో ఉంటారు వాళ్ళు కెనడాలో కూడా. సో బ్రిటన్, కెనడా సేమ్ జీవితకాలం పదవీ కాలంలో వాళ్ళు కొనసాగుతారు. వాళ్ళ పదవీ విరమణ వయసు అనేది లేదు. సో పదవీ కాలం అనేది ఎగువ సభకు లేదు. వాళ్ళ పదవీ కాలం కొనసాగుతూ ఉంటుంది. అట్లనే మనకు స్విట్జర్లాండ్ దేశంలో 2 సభల పదవీ కాలాన్ని 4 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. అమెరికాలో ఎగువ సభ 6, దిగువ సభ 2. కెనడాలో ఎగువ సభ జీవితాంతం, దిగువ సభ 5 సంవత్సరాలు. ఇండియాలో దిగువ సభ 5 సంవత్సరాల పదవీ కాలం, ఎగువ సభ 6 సంవత్సరాల పదవీ కాలం. ప్రతి 2 సంవత్సరాలకు 2/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు 2/3 వంతు సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. దీని అర్థం ఏంటి? అందుకే దీన్ని పార్లమెంట్ అప్పర్ హౌస్‌ని పర్మనెంట్ హౌస్ అంటారు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఖాళీగా ఉండదు. కొత్త సభ్యులు వస్తూనే ఉంటారు, పాత సభ్యులు పోతూనే ఉంటారు. కాబట్టి నిత్యంగా అమల్లో ఉండే సభ ఎగువ సభ. దాన్నే శాశ్వత సభ అని కూడా అంటారు. శాశ్వత సభ అని కూడా అంటారు. అదే ఇక స్విట్జర్లాండ్ దేశంలో 2 సభలున్నాయి. ఆ 2 సభల్లో కూడా పదవీ కాలం ఒకటే ఉంటుంది. 4 సంవత్సరాల పదవీ కాలంగా ఇవ్వడం జరుగుతుంది. ఆస్ట్రేలియాలో సెనేట్ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యుల పదవీ కాలం 3 సంవత్సరాలు. ఆస్ట్రేలియా కూడా సెనేట్ అంటే ఎగువ సభ అయిన సెనేట్‌కి 6 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. దిగువ సభకు 3 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. అంటే దిగువ సభ ఏమంటాం? హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటాం. హౌస్ ఆఫ్
రిప్రజెంటేటివ్స్ అంటాం. కాబట్టి ఇది వివిధ దేశాల్లో రెండు సభలకు ఉండే పదవీ కాలము, రెండు సభలకు ఉండే పదవీ కాలము, ద్విసభ పదవీ కాలము ఈ విధంగా మనకు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, ద్విసభ విధానం కలిగి ఉండడం వల్ల మనకు లాభాలు ఏమున్నాయి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద మెరిట్స్ అవుట్ ఆఫ్ బైకామరల్ లెజిస్లేచర్? బైకామరల్ లెజిస్లేచర్, బైకామరల్ అంటే నిన్నే చెప్పాను, బై అంటే రెండు, బిఐ బై, కామరల్ అంటే సభలు, లెజిస్లేచర్ అంటే శాసనసభ. రెండు సభలు కలిగిన శాసనసభ వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి నిన్న మనం చూసాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నిన్న చేసినవి. అక్కడ ఉండే నష్టాలన్నీ ఇక్కడ లాభాలు, ఇక్కడ ఉండే లాభాలన్నీ అక్కడ నష్టాలు. సింపుల్ రివర్స్. ఏకసభ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ఇక్కడ నష్టాలుగా మనము చూడాలి. ఏకసభ విధానం ఉండడం వల్ల కలిగే నష్టాలన్నీ ఇక్కడ లాభాలుగా గమనించాలి. రివర్స్ చేసి మనము అధ్యయనము చేయాలి. చూద్దాం ఏంటి ద్విసభ విధానానికి అనుకూలమైన ప్రయోజనాలు. ఈ క్రింది ప్రయోజనాలు మనకు చెప్తున్నారు. ఈ ద్విసభ విధానాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు, ఈ ద్విసభ విధానాన్ని సమర్థించిన వాళ్ళు ఎవరంటే కొంతమంది ఉన్నారు. ఆ ముఖ్యులు జేమ్స్ మాడిసన్, లార్డ్ బ్రైస్, సర్ హెన్రీ మెయిన్. రాసుకోండి కావాలంటే. ఎవరు ద్విసభ విధానాన్ని సమర్థించారు అని అంటే జేమ్స్ మాడిసన్. జేమ్స్ మాడిసన్ ఎవరు? హి వాజ్ వన్ ఆఫ్ ద fathers of అమెరికాస్ కాన్స్టిట్యూషన్. అమెరికా రాజ్యాంగ రచనలో ఇతడు కూడా ఒక ప్రముఖుడు. జేమ్స్ మాడిసన్ రాజ్యాంగ నిర్మాణంలో ఇతడు ఒక ప్రముఖుడు. ఇతడు రెండు సభలు ఉండాలని కోరుకున్నవాడు, సమర్థించినవాడు. ఈ సపోర్టెడ్ బైకామరల్ లెజిస్లేచర్ సిస్టమ్. అందుకే అమెరికా బైకామరల్ లెజిస్లేచర్ సిస్టాన్ని కలిగి ఉంది. రెండవది లార్డ్ బ్రైస్. Lord Bryce was a political philosopher or political theorist. Sir Henry Maine, ఈయన కూడా పొలిటికల్ ఫిలాసఫర్, పొలిటికల్ థియరిస్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు రెండు సభల విధానాన్ని సమర్థించిన వాళ్ళలో ఉన్నారు. ఇప్పుడు 1 by 1 ఏంటి అని చూసినట్లయితే, నిరంకుశత్వ ప్రతిఘటన. ఈ సభ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సభ ఉండడం వల్ల, రెండు సభలు ఉండడం వల్ల దిగువ సభ యొక్క నిరంకుశ విధానాలను ప్రతిఘటించవచ్చు. దిగువ సభ ఏ విధంగా అయితే నిరంకుశంగా వ్యవహరించడానికి ఆస్కారం లేకుండా ఇది అడ్డుకట్ట వేయవచ్చు. నిరంకుశ చట్టాలను నిర్మాణంలో ఇది అడ్డంకిగా నిలవడం జరుగుతుంది రెండవ సభ ఉండడం వల్ల. ఎందుకంటే ఒకే సభ ఉన్నచో అది అవినీతికి, నియంతృత్వానికి, నిరంకుశత్వానికి నిలయమవుతుంది. అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామిక ఒకే శాసనసభతో కూడిన ప్రభుత్వం కన్నా అతి నీచాత్మకమైన ప్రభుత్వం మరొకటి ఈ ప్రపంచంలో లేదని రాజనీతిజ్ఞులు అభిప్రాయపడతారు. కాబట్టి ఏకసభను ఉండడం నిరంకుశానికి దారితీస్తుంది. కాబట్టి ఇది నిరంకుశత్వాన్ని అడ్డుకోవడానికి రెండవ సభ తోడ్పడుతుంది. కాబట్టి దిస్ సెకండ్ హౌస్ విల్ అబ్స్ట్రక్ట్ the dictatorial decisions, tyrannical administration, tyrannical lawmaking process can be obstructed by the second house. కాబట్టి ఈ రెండు సభలు ఉండడం వల్ల ఒక సభ నియంతృత్వాన్ని అడ్డుకోవడం వేయడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ బెనిఫిట్, ఇట్ ఈస్ ఎ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ ఎ మెరిట్. ఇది ప్రయోజనము లేక లాభము మనం చెప్పవచ్చు. రెండవది, అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి ఆస్కారం ఉంది. ఎస్, ఎందుకు అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఏ విధంగా వహించవచ్చు? ఎందుకంటే మనము ఎగువ సభకు 4 రకాలైన పద్ధతుల ద్వారా సభ్యులను పంపించడం జరుగుతుందని ఇంతవరకే డిస్కస్ చేశాం. ఏమేమి? ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి ద్వారా, పరోక్ష ఎన్నిక పద్ధతి ద్వారా, కార్యనిర్వాహక వర్గము చేత నియామకం ద్వారా, వారసత్వ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని నియమించడం జరుగుతుందని మనం ఇప్పటివరకే చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే కొంతమంది మేధావులు, నిష్ణాతులు శాసనసభలకు పంపించాలంటే, మేధావులను, నిష్ణాతులను శాసనసభలకు పంపించాలంటే ప్రత్యక్ష ఎన్నికల్లో వాళ్ళను పోటీ చేయిస్తే ఎన్నుకోబడడం చాలా కష్టం. ఎందుకంటే మేధావులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి.
ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటే ఇప్పుడు మీకు తెలుసు డెమోక్రటిక్ సెటప్‌లో ఎట్లుంటుంది. డైరెక్ట్ ఎలక్షన్, ఎలక్టరల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి? ఎన్నికల రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఎన్నికల్లో గెలిచే గుర్రాలే. ఎన్నికల్లో గెలిచే గుర్రాలకే రాజకీయ పార్టీలు సీట్లిస్తాయి. రౌడీలకు, గూండాలకు, అవినీతి పరులకు, అక్రమార్కులకు, నేరస్తులకు అర్థమైందా? వాళ్లకు సీట్లిస్తాయి. వాళ్ళైతేనే కులాన్ని, మతాన్ని రాజకీయం చేస్తారు. వాళ్ళైతేనే డబ్బును పంచి ఓట్లను కొంటారు. కులాలను చుచ్చుబెడతారు. కులాలకి మధ్య చిచ్చు పెడతారు. డబ్బును ఆసరాగా వేసి ప్రజలకు ఓట్లను కొని డబ్బుతో ఓట్లు కొనడము. రెండవది సారా పాకెట్లు అమ్మడము, బిర్యానీలు అమ్మడము, బీర్లు కొనించడము. ఈ మధ్య కొత్త వినూత్న పద్ధతులు రాజకీయ ఇది దాన్ని ఏమంటారు ఎన్నికల రాజకీయాల్లో ఉన్నాయి. మీకు మొన్న ఎలక్షన్స్ జరిగినాయి. డబ్బులు ఏ విధంగా పంచుతున్నారు తెలుసా? వస్తు రూపంలోనో మరియు ధన రూపంలోనో ₹2 ఇస్తున్నారు. ఓటుకి నోటు, నోటుకి ఓటు. అదే నీకు మేధావులు, నిష్ణాతులు, విఘ్నులు, అనుభవజ్ఞులు డబ్బులు పంచగలరా? అవినీతి అక్రమాలకు పాల్పడగలరా? మతాన్ని రాజకీయం చేయగలరా? కులాన్ని రాజకీయం చేయగలరా? కుల ఆధారిత రాజకీయ వ్యవహారాలు చూసుకోగలరా? చూడలేరు. కాబట్టి వాళ్ళు గెలవలేరు. ఓట్లు పడవు. కాబట్టి ఏం చేస్తున్నారు రాజకీయ పార్టీలు? గెలిచే గుర్రాలను తీసుకుంటున్నారు. గెలిచే గుర్రాలు ఎవరంటే వీళ్ళు అవినీతి పరులు. అంటే ఏంటి? ధనబలము, అంగబలము, అర్ధబలము ఉన్నవాళ్ళు, నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, నేర చరిత్ర కలిగిన వాళ్ళు, వాళ్ళందరూ ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి డబ్బుతో విదజల్లి ఓట్లను కొని ఎన్నికల రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా లేదా ఒకే సభ ఉండడం ద్వారా ఆ ఒక సభ ఎట్లుంది ఇప్పుడు మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి. ఎలక్టరల్ పాలిటిక్స్ ఇన్ ఇండియా అండ్ ద హిస్టరీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ఇండియా. 70% members are having a serious criminal records. మీకు చూసినట్లయితే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ ఉంది. అదొక ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్, ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది ఏం చేస్తుందంటే భారతదేశంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇది ఒక సంస్థ. ఆ సంస్థ వివరాలు సేకరించింది. మీకు ఈ వెబ్సైట్లో కొడితే వస్తాయి. భారతదేశంలో ఏ ఎంపీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎట్లాంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి అనేది ఒక అనాలిసిస్ చేసింది. ప్రతి ఎంపీ పైన తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. తీవ్రమైన నేరారోపణలు అంటే ఏంటి? నేరాలు మానభంగాలు, మర్డర్లు, లంచగొండితనము, తర్వాత ఏంటి దాన్ని డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసెస్, అంటే ఆదాయానికి మించిన ఆస్తి కేసులు, ఆర్థిక నేరాలు, స్కాములు, ఇలాంటి వ్యక్తులను భారతదేశ పార్లమెంట్లో మనము సభ్యులుగా పంపించడం జరిగింది. మరి ఇట్లాంటి వాళ్ళు చట్టసభల్లో అంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎలాంటి విధానాలు తయారు చేస్తారు? ఎలాంటి చట్టాలను తయారు చేస్తారు? ఎలాంటి బలమైన చట్టాలు తయారు చేస్తారా? లొసుగులతో కూడిన చట్టాలు తయారు చేస్తారు. వాళ్ళ నేరాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో అనే ఉద్దేశంతో చట్ట నిర్మాణాలు జరుగుతాయి. అందుకే ఎగువ సభ ఉంటే ఎగువ సభకు కొంతమంది మేధావులను చట్టసభలకు పంపించినట్లయితే ఇట్లాంటి దూకుడు నిర్ణయాలను, ఇట్లాంటి నిరంకుశ విధానాలను అడ్డుకట్ట వేసేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రెండవ సభ ఉండాలి. రెండవ సభ ఉంటేనే నేరస్తులైన ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా, ప్రత్యక్ష ఎన్నికల పద్ధతుల ద్వారా దిగువ సభ ఎన్నుకోబడి వాళ్ళు నిరంకుశ నిర్ణయాలు తీసుకోవడాన్ని రెండవ సభ ఉంటే అడ్డుకుంటుంది. లేకుంటే అడ్డుకునే అవకాశం కోల్పోతాం. కాబట్టి నేరస్తులు చట్టాలు చేస్తారు. సాధారణ ప్రజలు ఆ చట్టాలను ఏమంటారు దాన్ని, ఆ చట్టానికి లోబడి జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మేధావులు చట్టసభలకు వెళ్ళే ఆస్కారం ఉండదు. నిష్ణాతులు చట్టసభలకు వెళ్ళే ఆస్కారము ఉండదు. అట్లాంటి నిష్ణాతులను చట్టసభలకు పంపించాలంటే రెండో సభ అనేది ఉండాలి. నామినేషన్ ద్వారా అయినా కానీ, ఎన్నికల ద్వారా అయినా కానీ, పరోక్ష ఎన్నికల ద్వారా అయినా కానీ, ఇంకొక రకమైన కానీ నిష్ణాతులను, ముఖ్యులను, ప్రముఖులను, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్లను రెండవ సభకు పంపిస్తే అక్కడ ఆ యొక్క రంగంలో చట్ట నిర్మాణం జరిగినప్పుడు వీళ్ళ యొక్క సూచనలు, వీళ్ళ యొక్క సిఫారసులు ఉపయోగపడతాయి. ఆ విధంగా బలంగా చట్టం తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మంచి నిర్ణయాలు లేక విధానాలను ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఇది చాలా మంచిది. రెండవ సభ కలిగి ఉండడం లాభంగానే మనము చెప్పవచ్చు. ఎందుకంటే నిరంకుశ
ప్రతిఘటన మరియు అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం. అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం. ఇక రెండవది ఏంటంటే అన్ని వర్గాల ప్రజలకు ఈ రెండవ సభ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, మేధావి వర్గము, కార్మిక వర్గము, కర్షక వర్గము, వ్యాపార వాణిజ్య వర్గము, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ గ్రూపు, తర్వాత సేవా వర్గము, సోషల్ సర్వీస్ ఎవరైనా చేస్తే అట్లాంటి ముఖ్యులను మనం ఈ సభలకు పంపించే ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొన్ని దేశాల్లో మనం కెనడా అట్లాంటి దేశాల్లో ప్రముఖులను చట్టసభకు పంపవచ్చు. తర్వాత ఇంగ్లాండ్లో అయితే రాజకు వంశీయులను ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు రాజ కుటుంబాలను పరిపాలన కొనసాగించిన వారు, అట్లాంటి వాళ్ళని సభలకు పంపించి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు కాపాడడానికి, వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. లేబర్ గ్రూప్స్ని పంపించవచ్చు, అగ్రికల్చర్ లేబర్ గ్రూప్స్ని పంపించవచ్చు, రైతులను పంపించవచ్చు. సో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి రెండవ సభ ఉంటే మంచిది అని తెలుస్తుంది. ఇది కూడా ఒక మనకు బెనిఫిట్గానే చెప్పవచ్చు. ఇక మూడవ ప్రయోజనం ఏమిటంటే రెండు సభలు కలిగి ఉండడం వల్ల ద్విసభ విధానంలో రెండు సభల మధ్య అధికార వికేంద్రీకరణ కావడం వల్ల ప్రజల స్వేచ్ఛలకు రక్షణ లభిస్తుంది. కొందరు రాజనీతిజ్ఞులు ప్రజల స్వేచ్ఛలకు రక్షణ ఉంటుంది రెండు సభలు ఉండడం వల్ల అని పేర్కొంటున్నారు. ఎట్లా? రెండు సభలు ఉండడం వల్ల నిరంకుశ చట్ట నిర్మాణము, ప్రజల హక్కుల స్వేచ్ఛలు హరించబడే చట్ట నిర్మాణాలు ఆగిపోతాయి, అడ్డుకట్ట వేయడానికి ఆస్కారము ఉంటుంది. ఎందుకంటే అధికార విభజన జరిగి ఉంటుంది చట్టసభలో. మీకు సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు చెప్తాము. భారతదేశంలో ఎగువ సభ అధికారాలు, దిగువ సభ అధికారాలు. ఎగువ సభ ఎలాంటి అధికారాలను చలాయిస్తుంది, దిగువ సభ ఎలాంటి అధికారాలు చలాయిస్తుంది అనేది మీకు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత అక్కడ మనం డిస్కస్ చేస్తాం డీప్గా. కాబట్టి అధికార విభజన జరిగి ఉంటుంది కాబట్టి, అధికార వికేంద్రీకరణ జరిగి ఉంటుంది కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు పని చేసుకుంటుంటారు. లోక్సభ పరిధిలో లోక్సభ బిల్లులను పాస్ చేసుకుంటుంది, రాజ్యసభ పరిధిలో రాజ్యసభ బిల్లులను పాస్ చేసుకుంటూ ఉంటుంది. ఒకరి విషయాలలో ఇంకొక సభ జోక్యం చేసుకోకుండా చట్ట నిర్మాణానికి పాల్పడుతుంది. చట్టం తయారు చేయబడాలంటే నిన్న చెప్పాను కదా మీకు ఏ విధంగా భారతదేశంలో చట్ట నిర్మాణం జరుగుతుంది. ఇండియాలో 7 స్టేజెస్ ఆఫ్ లా మేకింగ్ ప్రాసెస్ తెలుసా? 7 దశల్లో చట్ట నిర్మాణం జరుగుతుంది చెప్పాను కదా. ఏంటి? ఇంట్రడక్షన్ ఆఫ్ ద బిల్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్, రీడింగ్ ఆఫ్ ద బిల్ బై ద మినిస్టర్ ఈజ్ ద సెకండ్ స్టేజ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద బిల్ టు ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్, లోక్సభ అయితే లోక్సభ, రాజ్యసభ అయితే రాజ్యసభ, దట్ ఈజ్ థర్డ్ స్టేజ్. సెలెక్ట్ కమిటీ అంటే ప్రత్యేక కమిటీని నియమించి ఆ కమిటీకి ఆ బిల్లు ప్రతినిధించి దాంట్లో లోపాలు ఏమైనా ఉన్నాయేమో సరిదిద్దే అవకాశం ఇవ్వడం, అది ఫోర్త్ స్టేజ్. అగైన్ ఫోర్త్ స్టేజ్ అయిన తర్వాత బిల్లు పైన చర్చ పెట్టడం, డిస్కషన్ ఆన్ ద బిల్ ఈజ్ ద ఫిఫ్త్ స్టేజ్. కమిటీ ఇచ్చిన బిల్లు పైన కమిటీ ఇచ్చిన సూచనలు, కమిటీ ఇచ్చిన సలహాలను తీసుకొని మళ్ళీ సభలో ప్రవేశపెట్టి దాని మీద డిస్కషన్ జరుగుతుంది, దట్ ఈస్ ద ఫిఫ్త్ స్టేజ్. డిస్కషన్ ఆన్ ద బిల్ ఈజ్ ద ఫిఫ్త్ స్టేజ్. సిక్స్త్ స్టేజ్ ఏంది? ఓటింగ్ ఆన్ ద బిల్ ఈజ్ ద సిక్స్త్ స్టేజ్. సెండింగ్ ద బిల్ టు ద అదర్ హౌస్ ఈజ్ ద సెవెంత్ స్టేజ్. సెండింగ్ ద బిల్ టు ద అదర్ హౌస్ అంటే ఇంకొక సభకు బిల్లును పంపించాలా. లోక్సభలో అయితే రాజ్యసభకు, రాజ్యసభ అయితే లోక్సభకు ఈ విధంగా పంపించాలా. కాబట్టి ఇది 7 దశల్లో చట్ట నిర్మాణం జరిగి ఉంటుంది. ఈ చట్ట నిర్మాణ దశల్లో ప్రజలకు హక్కులకు, ప్రజల స్వేచ్ఛలకు భంగం కలిగించే విషయాలన్నీ కూడా రెండు సభల్లో కూడా చర్చించడం ద్వారా మనము స్వేచ్ఛకు రక్షణ కల్పించడానికి ఆస్కారం ఉంది. అట్లాంటి హక్కులములు, స్వేచ్ఛలకు భంగం కలిగించేవి ఏవైనా అంశాలు ఉన్నట్లయితే వాటిని తీసివేయడానికి, చర్చించడానికి పూర్తి అవకాశం ఉంటుంది రెండు సభలు ఉండడం వల్ల అని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇది కూడా మనకు ఒక లాభంగా చెప్పవచ్చు. ఇక ఎగువ సభ ఇక మేధావులకు స్థానం కల్పించవచ్చు, దేశ సమైక్యతకు మేధావులకు స్థానం కల్పించవచ్చు అంటే ఇంతకు ముందే చెప్పాను. గొప్ప వాళ్ళను, మేధావులను, సంఘ సంస్కర్తలను ఈ చట్టసభలకు తీసుకురావచ్చు, వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పాము. ఇక దేశ సమైక్యతకు ఇది ప్రయోజనకారి. రెండవ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిరంకుశ నిర్ణయాలను ఆపివేస్తుంది. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే ఎగువ సభల ద్వారా సమైక్య వ్యవస్థ కలిగిన రాజ్యాలలో రాష్ట్రాలకు సమాన సమైక్య ప్రభుత్వ శాసన నిర్మాణ విషయంలో తగిన ప్రాధాన్యం కల్పించబడుతుంది.
అయితే కొన్ని దేశాలలో ఎగువ సభలో ప్రతి రాష్ట్రానికి సమాన ప్రాతినిధ్యం కల్పిస్తే, కొన్ని దేశాలలో చట్టబద్ధంగా ప్రతి రాష్ట్రానికి సఖ్యతను నిర్దేశించాయి. ఎగువ సభ సమైక్యకు ప్రతీకగా ఉంటూ అన్ని విషయాలలో దిగువ సభతో దాదాపు సమాన అధికారాలను ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. కాబట్టి ద్విసభ విధానంలో రెండు సభలు రాజీ ధోరణితో వ్యవహరించి దేశ సమైక్యతను ప్రయోజనకారిగా నిలుస్తాయి. సో మనకు ఈ రెండు సభలు ఉండడం వల్ల ఎగువ సభ ప్రతి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రతి రాష్ట్రంలో ఆ దేశం కొన్ని రాష్ట్రాల్లో సమాన ప్రాతినిధ్యం సంఖ్యలో ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు అమెరికాలో 50 రాష్ట్రాలుంటే ప్రతి రాష్ట్రానికి ఇద్దరు చొప్పున 100 మంది సెనేట్ సభ్యులు ఉంటారు ఎగువ సభలో. అట్లనే ఆస్ట్రేలియాలో 6 రాష్ట్రాలుంటే ప్రతి రాష్ట్రానికి 10 మంది సెనేట్ సభ్యులు ఉంటారు. అట్లా 60 మంది సెనేట్ సభ్యులు ఉంటారు. భారతదేశంలో అయితే ఎగువ సభలో భారతదేశ రాష్ట్రాల్లో ఉండే జనాభాను ఆధారంగా చేసుకొని మనము సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. అందుకే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి ఎక్కువ రాజ్యసభ స్థానాలు, తక్కువ ఉన్న రాష్ట్రాలకు తక్కువ రాజ్యసభ స్థానాలు కేటాయించడము జరిగింది. కాబట్టి ఇలా అన్ని దేశాల్లో ఉన్న సమైక్య స్ఫూర్తికి అనుకూలంగా ఉంటుంది ఈ వ్యవస్థ. సమైక్యతగా ఉంటే కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలు, కేంద్రాలు కలిసి ఉండడానికి, సమైక్యతను సాధించడానికి, జాతీయ సమైక్యతను సాధించడానికి ఈ రెండవ సభ ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. సో ఇది కూడా ఒక లాభంగా మనం చెప్పొచ్చు. సమైక్య రాజ్యంలో రాష్ట్ర ప్రాతినిధ్యం. ఇక సమైక్య వ్యవస్థలో కేంద్రంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభ ఇది. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభ. రాష్ట్రాలు ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండవచ్చు ఈ ఎగువ సభ కలిగి ఉండడం వల్ల. అందుకే వీటిని ఏమంటారంటే రాష్ట్రాల సభ అని ఉంటారు. మన దేశంలో అయితే రాష్ట్రాల సభ అని పిలుస్తారు, రాజ్యసభ అని పిలుస్తారు, ఎగువ సభ అని పిలుస్తారు, పెద్దల సభ అని పిలుస్తారు. ఇట్లా 4 రకాలతో మన దేశంలో దీన్ని పిలుస్తారు. కాబట్టి ఎందుకు ఇది? రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడానికి ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలలో రాష్ట్రాలకు అన్యాయం జరిగినట్లయితే ఈ చట్టసభల్లో ఉండే సభ్యులు ప్రశ్నిస్తారు. ఆ అన్యాయాన్ని ప్రతిబింబిస్తారు, ఆ అన్యాయాన్ని అడ్డుకుంటారు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి సమైక్య వ్యవస్థలో అంటే ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. అవసరమైన జాప్యం. ఆమోదించిన బిల్లు దిగువ సభ నుంచి ఎగువ సభకు పంపడం జరుగుతుంది. ఇందుకోసం కొంత జాప్యం జరగడానికి అవసరం ఉంది. ఆ కాలయాపన వల్ల ప్రజలు, పత్రికలు, వేదికలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలలో వేడి ఆలోచన తగ్గి సరైన ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కొంచెం జాప్యం జరుగుతుంది. చట్టసభల్లో చట్టాన్ని నిర్మించడము కొంచెం జాప్యం జరుగుతుంది. మీకు ఇంతకుముందు చెప్పాను, చట్టాన్ని నిర్మించడానికి ఏ విధంగా జాప్యం జరుగుతుందని చెప్పాను. 7 దశల్లో చట్టాన్ని నియమించబడాలి. 7 దశలు దాటుకొని ఇంకొక సభకి వెళ్ళాలి. ఇంకో సభలో కూడా 7 దశలు దాటుకొని రాష్ట్రపతికి వెళ్ళాలి. రాష్ట్రపతి ఆమోదంతో చట్టం అవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో లేట్ అవుతుంది. కాబట్టి ఈ మధ్య ఏం జరుగుతుందంటే పత్రికల్లోన ప్రజా సంఘాలు, మేధావులు మధ్య ఆ చట్టం గురించి అవగాహన జరుగుతుంది. అభిప్రాయాలు సేకరిస్తారు. అలా ప్రజల్లో ఉండే దూకుడు నిర్ణయాలు, ప్రజల్లో ఉండే ఉద్రేకాలను అడ్డుకట్ట వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఉద్రేకంగా ఉంటారు, ప్రజలు అమాయకంగా ఆలోచన చేస్తారు. ఏదైనా నేనేం చేస్తే వెంటనే ఉరిదీసేయాలి, చంపేయాలి అని అంటుంటారు. కాబట్టి ఇలా మనకు కాలయాపన జరగడం వల్ల మేధావుల మధ్య చర్చ జరుగుతుంది, పత్రికల్లో చర్చలు జరుగుతాయి, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడానికి అవకాశం ఉంటుంది. అన్ని వర్గాల ప్రజల నుంచి అన్ని అభిప్రాయాలు సేకరించి చట్టంలో ఇంకా మెరుగ్గా చట్ట నిర్మాణం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు? ఆలస్యం అవుతుంది కాబట్టి. 2 సభలు ఉండడం వల్ల చట్ట నిర్మాణము ఆలస్యం అవుతుంది కాబట్టి ఇది కూడా మనకు ఉపయోగమే అని చెప్పవచ్చు. ఎగువ సభ స్థిరత్వం వల్ల ప్రయోజనం ఉంటుంది. నీకు చెప్పాను ఇప్పుడే, ఇంతకుముందు చెప్పాను ఏమనేది, భారతదేశంలో అన్ని దేశాల్లో కూడా ఎగువ సభ శాశ్వత సభ. ఈ సభ శాశ్వతంగా ఉంటుంది కాబట్టి దాదాపుగా అన్ని ప్రపంచ రాజ్యాలలో దిగువ సభ గడువు కాలం కంటే ఎగువ సభ గడువు చాలా దీర్ఘంగా ఉంటుంది. రాజ్యాంగ చట్టరీత్యా దిగువ సభను రద్దు చేసి సరికొత్తగా ఎన్నికలు జరిపి కొత్త సభను ఏర్పాటు చేయవచ్చు. ఎగువ సభ సభ్యులు దీర్ఘకాలిక సభ్యులు కావడం వల్ల శాసనసభ కార్యకలాపాల్లోన, ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో విషయంలోన చాలినంత విషయ పరిజ్ఞానాన్ని సంపాదించగలుగుతారు. తమ వద్దకు పరిశీలనార్థం వచ్చిన బిల్లులను కూలంకుషంగా పరిశీలించి వాటి లోతుపాతులను చక్కగా దూర్పారబట్టగలుగుతారు. అనగా చట్ట నిర్మాణంలో కొంత తొందరపాటును నివారించవచ్చు. సో ఇది స్థిర సభ కాబట్టి, ఇది శాశ్వత సభ కాబట్టి ఎగువ సభ
అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఎగువ సభ శాశ్వత సభ కాబట్టి వాళ్ళకు చట్ట నిర్మాణంలో ఒక సభ రద్దయినా కానీ ఇంకొక సభ ఉంటుంది. ఆ సభ నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఎగువ సభను సమావేశపరిచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎగువ సభ శాశ్వత సభ. భారతదేశంలో ఎగువ సభను రద్దు చేసే అధికారం ఎవరికి లేదు. రద్దు కాదు కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ అ పర్మనెంట్ హౌస్. It is not dissolvable. Nobody can dissolve the upper house of the parliament in India. Why? Because every 2 years, in every 2 years, 2/3 members are elected and 2/3 members are retired. So it is always continuing. It is always continuing. There is no dissolution. రద్దు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అన్ని దేశాలను శాశ్వతంగా ఉండే సభ కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా అవసరమైన చట్టాన్ని, అవసరమైన ఆర్డినెన్స్‌లను, అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సభ ఉపయోగపడుతుంది. ఎగువ సభ ఉపయోగపడుతుంది. దిగువ సభ పదవీ కాలం తక్కువగా ఉంటుంది కాబట్టి 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 5 సంవత్సరాలకి రద్దు చేయబడితే ఎన్నికలు జరగొచ్చు, జరగకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఎన్నికలు జరగకుంటే ఏం చేస్తారు? చట్ట నిర్మాణం జరగాలి కదా! చట్టాలైతే ఆగకుండా ఉండవు కదా! సమస్యలు వస్తాయి కాబట్టి సమస్యలకు పరిష్కార మార్గంగా చట్టాలు తయారు చేయబడాలి. మరి అలాంటప్పుడు చట్ట నిర్మాణం జరగాలంటే ఎగువ సభ కంపల్సరీగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలను అడ్డుకట్ట వేయడానికి ఎగువ సభ కంపల్సరీ ఉండాలి. నిరంకుశ విధానాలను అడ్డకట్ట వేయడానికి ఎగువ సభ ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఎగువ సభ అంటే 2 సభలు కలిగి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలుగా మనము చెప్పవచ్చు, లేక లాభాలుగా మనము చెప్పవచ్చు. ఇక ఏమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే, ఏమైనా క్వశ్చన్స్, క్వైరీస్ పెండింగ్ ఉన్నట్లయితే మీరు మైక్ స్పీకర్ ఆన్ చేసి అడగవచ్చు. ప్లీజ్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ అండ్ క్వైరీస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామెంట్స్ ఆల్సో యూ కెన్ కామెంట్, నో ప్రాబ్లం. చెప్పండి. ఏదైనా కామెంట్ ఉన్నా కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఓపెన్ అప్ ద మైక్. హేమంత్, నరసింహ, ఒరే నరసింహ, హేమంత్ చెప్పండి. ఏరా మాట్లాడలేరా? లెసన్ బాగా వినపడిందా? క్లియర్ గా వినపడింది కదా? సార్ వినపడింది. వినపడింది సార్. ఓకే, చెప్పండి. ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్, కామెంట్స్ ఉన్నట్లయితే వినపడింది సార్. ఐ వెల్కమ్ ద క్వశ్చన్స్. ప్రతి రాష్ట్రంలో